గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ COVID-19 ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ కిరణ్ మాధాల సార్ ఉన్నారనమాట. సార్ని అడిగి మీకున్న భయాలన్నీ పోగొట్టడానికి సార్ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తున్నారు. విందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు నమస్తే సార్? ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే మేడం. నమస్తే సార్. సార్, ఇక్కడ నేను మీ ప్రజలకున్న భయాలు అని ఎందుకు అన్నానంటే, ఒక రకంగా కోవిడ్ వస్తుంది అని అంటున్నారు, మళ్ళీ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది అన్నారు. రీసెంట్గా మన అందరికీ ఐడియా ఉండటానికి చూసుకుంటే సెలబ్రిటీస్నే పట్టించుకుంటారు కదా. సో మంజుల ఘట్టంనేని వాళ్ళ సిస్టర్కి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వింటున్నాం. ఇవన్నీ విన్నాక అందరికీ మళ్ళీ ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా భయం వల్లే చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే భయం మొదలవుతుంది అని అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏ అవేర్నెస్ ఇస్తారు? ఈసారి ఎలా సిమ్టమ్స్ ఉంటాయి? అయితే అమ్మా, ఇప్పుడు యాక్చువల్గా COVID-19 ఏదైతే ఉందో ఫస్ట్ మనకి భయం అనేది ఎక్కడ మొదలైందనంటే హాంకాంగ్, సింగపూర్లో కేసెస్ నమోదవుతున్నాయి అనేది అక్కడ నుంచి ప్రపంచానికి తెలిసింది అక్కడ నుంచి. సో అక్కడ మనం ఫస్ట్ మన ఇండియాకి ఇంకా ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, కేరళలో నమోదవుతున్నాయి అంటున్నారు. నిన్న నేను MOHW వెబ్సైట్లో చూసినప్పుడు అఫీషియల్గా 164 కేసెస్ నమోదైనాయి. అవి చాలా తక్కువ. సో మన సింగపూర్లో ఉన్నటువంటి వేరియంట్స్ని కూడా అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే సింగపూర్ కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా COVID-19 సీక్వెన్సింగ్ చేసినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్గనైజ్ చేసినటువంటి GISAID అనే వెబ్సైట్లోకి వాళ్ళు పొందుపరచాలి. మీరు దేశంలో ప్రపంచంలో ఏ నలుమూలలో శాంపుల్ తీసినా అక్కడ అప్డేట్ చేయాలి. సో సింగపూర్ అయినా, అది హాంకాంగ్ అయినా, ఇండియా అయినా, ఎవరైనా. సో నేను ఆ GSAID వాటిల్లో ఆ వెబ్సైట్లో నేను చూసినప్పుడు అక్కడ ఉన్న మే తర్వాత, పర్టికులర్లీ ఇప్పుడు రీసెంట్ కేసెస్ కాబట్టి మే తర్వాత నమోదైనటువంటి కలెక్ట్ చేసి ఎనాలైజ్ చేసిన COVID-19 శాంపుల్స్ నేను విశ్లేషించినప్పుడు అక్కడ కోవిడ్ ఆ వేరియంట్స్ ఏమున్నాయనంటే అది ఆల్రెడీ ఒమిక్రాన్ అనేది 2022 వరకు మనం చూసాం. తదనంతర పరిస్థితుల్లో కూడా JN1 అనే ఒక వేరియంట్, XBB అనే వేరియంట్లు కూడా అక్కడక్కడ హాంకాంగ్, మనకి సింగపూర్లో నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత అవి అంత ప్రభావశీలి ఇండియా మీద ఇలాగే అనుకున్నాం ప్రతిసారి వస్తుందని, కానీ ప్రభావం కాలేకపోయింది. అట్లే కొంతమందికి అట్లా వచ్చిపోయింది. కానీ ఈసారి కూడా చూసినప్పుడు ఈ వేరియంట్స్ కూడా గతంలో ఉన్న వేరియంట్స్కి దగ్గరగానే ఉన్నాయి. ఈవెన్ దో మనకి పేర్లు చెప్పుకోవాలంటే NB181 అనే ఒక వేరియంట్, ఈ ఏదైతే 171 శాంపుల్స్ అప్డేట్ చేశారు వాళ్ళు సింగపూర్ గవర్నమెంట్ ఫ్రమ్ మే 1 తర్వాత, అందులో ఏదైతే ఒమిక్రాన్ BA.2.86 తదనంతరం వచ్చిన JN1 దాని సంతతికి చెందినవే ఉన్నవి. వీటికి ఎట్లుంటుందనంటే, అంటే జనరల్గా COVID-19 తొలినాళ్ళలో మనకి చాలా ప్రమాదకరమైన వేరియంట్స్ వచ్చాయి. మీకు కూడా తెలుసు, ఫస్ట్ సెకండ్ వేవ్లో మనకి ఆల్ఫా, బీటా వేవ్ అనే వాటిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించారు. తర్వాత ఒమిక్రాన్ వచ్చిన దగ్గర నుంచి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా, అంటే దాని తక్కువ దశ. సో ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పెట్టారు. అక్కడ అప్పటికే కన్సర్న్ తగ్గిపోయింది. ఆ తర్వాత చాలా వేరియంట్స్ ఇట్లా అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది JN1 కూడా ఇంట్రెస్ట్ కిందకి పెట్టారు. కానీ ఆ తర్వాత కొన్ని దేశాలు ఇట్లా కేసులు వచ్చిపోయే వాటన్నిటిని వేరియంట్ అండర్ మానిటరీ కింద పెట్టారు. అంటే మూడోదే ఇంకా తక్కువ, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా తక్కువ దశలో ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి జనాలు అంత భయపడాల్సిన పని లేదు. సార్, కానీ ఈసారి ఏమన్నా COVID-19 లో ఉన్న సిమ్టమ్స్ కి కొంచెం చేంజెస్ గా కొత్త సిమ్టమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటాయా? అయితే దాన్నే నేను సింగపూర్ వాళ్ళు ఏదైనా కూడా మనం నివేదిక గురించే మాట్లాడుకోవాలి. సింగపూర్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకంటూ ఒక డిసీజ్ కంట్రోల్ ఉంటుంది. మనకి ICMR లాగా వాళ్ళకి సెంట్రల్ డిసీజ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది. తన రీసెంట్ గా వాళ్ళు అప్డేట్ చేసిన రిపోర్టు May 6th. అఫ్ కోర్స్ ఇప్పుడున్న 15 రోజుల క్రితమే కావచ్చు, కానీ బట్ వాళ్ళ రిపోర్ట్లో ఏముందంటే ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఫీవరు, గొంతులో గరగర, దగ్గు, సేమ్ మనకి గతంలో ఉన్న ఆకలేయడము, ఒక 10 సిమ్టమ్స్ పెట్టారు వాళ్ళు. సేమ్ అవే సిమ్టమ్స్ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఇంకోటి కూడా పెద్దవాళ్లలో ఏదైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో 20% రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి కోవిడ్ కారణము. 100% కి అది కారణం కాదు, మళ్ళీ 80% కి వేరే వేరే కారణాలు ఉన్నాయి. బట్ చిన్నపిల్లల్లో మాత్రం సర్ప్రైజింగ్లీ COVID-19 యొక్క ప్రభావం అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లల వాళ్ళు పెద్దగా భయపడే పరిస్థితి లేదు, అండ్ పెద్దవాళ్ళు కూడా
ఒక 20% 30% గానీ ఎక్కువగా అందరూ అంతే అని అందరికీ అది చెప్పలేం. ఎఫెక్ట్ అయ్యే పరిస్థితిలో కూడా లేదు అది. రైట్. సో, మోడరేట్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం రిస్క్ తక్కువే అని చెప్పొచ్చా సార్? అదే ఇప్పుడు మీరన్నట్లు కోవిడ్-19 అయినా నిజంగా జలుబైనా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఐసీఎంఆర్ అనేది మనకు ఒక డేటా మెయింటైన్ చేస్తది. ఐసీఎంఆర్ కూడా ఏం చేస్తుందంటే మన దేశంలో ప్రసరించేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్ అది ఇన్ఫ్లుయెంజా కావచ్చు, తర్వాత ఆర్ఎస్వి అనేది చిన్నపిల్లల్లో కావచ్చు, రీసెంట్గా మనకి హెచ్ఎంపివి అనే వైరస్ వచ్చింది అది కూడా, ఇప్పుడు కోవిడ్-19 వీటన్నిటి గురించి డేటా మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక 100 దేశం నలుమూలల నుంచి అబ్జర్వ్ చేసి ఒక 100 రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో 80% ఎంత జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెంజాది 60-70% ఉండడం, మిగతా అన్ని కూడా 10-15 అట్లా. కోవిడ్-19 ఎప్పుడు కూడా జీరో కాలేదు. జనాలు మనకి అవగాహన చెప్పాల్సింది ఏంటంటే అది కూడా 5-10 ఇన్ఫెక్షన్స్ నిద్రాణంలో ఉంటూ 5-10 ఇన్ఫెక్షన్స్కి అది గత 3 ఏళ్లుగా కారణం అవుతూనే ఉంది, కానీ అవి సీరియస్ కావట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చూసిన నమూనాలు ఏంటంటే మేలో పర్టికులర్గా పోయిన మేలో కూడా ఇప్పుడు నమోదయ్యే ఇన్ఫెక్షన్సే తక్కువగా ఉన్నాయి. జలుబుతో సంబంధిత ఇది టైం కాదు యాక్చువల్గా. ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన టైంలోనో ఆగస్టు ఆ టైంలోనో ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఉండవు, కానీ నమోదైన కేసులు సింహభాగం కోవిడే ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే జలుబు దగ్గు ఉండి మీరు అన్నట్టు ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో, ఈవెన్ సింగపూర్ డాక్యుమెంట్ కూడా ఏం చెప్పిందంటే 60 అబోవ్ ఉండి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, మూడోది ఏంటంటే మీకు ఇమ్యూనిటీ ఏదో రూపంలో తక్కువ ఉండేవాళ్ళు, అది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తారు అలాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత కొంతమందికి హెచ్ఐవి అట్లా ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉండొచ్చు, లేదు స్వతహాగానే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. 100% అని చెప్పలేము, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు కొద్దిగా అలర్ట్ గా ఉంటే మంచిది. సార్ ఇప్పుడు ఈ కోవిడ్-19 వస్తుందంటే సగం చాలా మంది మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అనే భయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంతకుముందు గతంలో వ్యాక్సినేషన్స్ తీసుకున్నారు, దానికి అదే ఇప్పుడు ప్రభావం చూపించి ఏమన్నా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఉంచే ఛాన్స్ ఉంటుందా, లేదా మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్స్ కానీ మెడికేషన్స్ తీసుకుంటూ కంటిన్యూ చేయాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ అమ్మా, ఎందుకంటే ఏ డిసీజ్కైనా వ్యాక్సిన్ ఉంటుంది. పర్టికులర్లీ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వ్యాక్సిన్, ఇంకోటి ఇన్ఫ్లుయెంజాకి సంబంధించింది, అంటే ఈ త్వరగా రూపాంతరం చెందుతాయి. వ్యాక్సిన్ కూడా ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి కంపోజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ వ్యాక్సిన్లు కూడా ఒమిక్రాన్కి అప్డేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్ తర్వాత వ్యాక్సిన్ మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే ఎవరైతే ఇమ్యూన్ కాంపిటెంట్ ఉన్నారో వాళ్ళకి, ఇప్పుడు మనలో చాలా మంది ఇప్పటికే 3 డోసులు తీసుకున్నారు, 2 తీసుకొని బూస్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీరు అన్నట్టు భయాందోళనతో 10-15 సార్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ తదనంతర వైరస్లకి 1 డోసు సరిపోతుంది. ఎవరైతే మీ ఇమ్యూన్ కాంపిటెంట్ ఉంది అంత హెల్తీగా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే నేను పైన చెప్పిన వాళ్ళు 2 డోసెస్ తీసుకోవాలి. అసలు ఇప్పుడు బూస్టర్ కాన్సెప్టే లేదు కోవిడ్-19కి. కానీ ఇప్పుడు మన వేరియంట్స్ కూడా అంత ప్రమాదకరమేం కాదు, మీరు వ్యాక్సిన్ వేసుకొని వాటి నుంచి మీరు రక్షణ పొందే అంత థ్రెట్ లేదు, అవి వస్తే సీరియస్ అయ్యేంత అవకాశాలు కూడా లేవు. కాబట్టి వ్యాక్సిన్ గురించి ఇప్పుడు అంత దిగులు చెందాల్సిన పని లేదు, దాని అవసరం కూడా పెద్దగా లేదు. సో మెడిసిన్స్ గురించి మాట్లాడితే మీరు కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో మనకి చాలా మందికి డాక్టర్స్కి అవగాహన లేదు, తర్వాత మన పేషెంట్స్కి అవగాహన లేదు, మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు, అన్ని కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో వాడాము. కానీ ఈ రోజు అట్లా కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ లో రెమ్డెసివిర్ కొంచెం మధ్యస్థ స్థాయి వాళ్ళకి రెమ్డెసివిర్ వాడొచ్చు అని చెప్పింది. తర్వాత స్టార్టింగ్ వాళ్ళకి యాంటీవైరల్ మెడిసిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఒక గైడ్ లైన్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయి. సీరియస్ అయితే ఏం చేయాలి, మనకి సీరియస్ అంటే ఏంటి, ఈవెన్ చిన్న మీరు చేతికి పెట్టుకునే పల్సాక్సీ ద్వారా కూడా మీ రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని బట్టి కూడా మీరు 90 బిలోకి పోతుందంటే అది మీరు అలర్ట్ కావాల్సిన అంశం. సో ఆ చిన్న ఇండికేటర్స్ తోనే మీరు హాస్పిటల్కి అంటే బాడీ ఇప్పుడు ఒకవేళ సపోజ్ సార్ ఇప్పుడు ఏది వచ్చినా సరే కోవిడ్ వచ్చింది అనే పాయింట్ చెప్పారు కాబట్టి కోవిడ్ వచ్చింది నాకు అందుకే నీరసం వస్తుందా, కోవిడ్ వచ్చింది అందుకే నేను ఎనర్జీగా ఉండలేకపోతే లేకపోతే జ్వరం వస్తుంది జలుబు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు క్లియర్గా వాళ్ళ ప్రాపర్ బాడీ కండిషన్ ఎలా ఉంటే వాళ్ళు హెల్తీగానే ఉన్నారు కోవిడ్ వచ్చినా అనుకోవడానికి ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా కోవిడ్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ వస్తుంది, అంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ లో గ్రేడ్ ఫీవర్ ఉంది ఇందులో, దీనికంటే దాంతోపాటు ఎక్కువగా బాడీ పెయిన్స్ అనీజీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న వేరియంట్స్ లో. తర్వాత ఏంటంటే అది ఆ దశకి ఏం కాదు, కానీ కొంతమంది నెక్స్ట్ దశకి కూడా వెళ్ళే లంగ్స్ లోకి చేరి దగ్గు
ఆ తర్వాత ఇంకా ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వెళ్తేనే ప్రమాదం అది. కానీ స్టార్టింగ్ బాడీ వీక్‌నెస్, ఫీవర్ దశలోనే ఫీవర్ ఎక్కువ రోజులుగా ఉంది అంటే మాత్రం మనం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఫీవర్ ఉన్నప్పుడే లోపల మనకి ఏదో సంథింగ్ జరుగుతున్నట్టు. ఒక 3, 4 రోజులు ఫీవర్ ఉంటే ఏం కాదు. అది బియాండ్ వీక్ కంటిన్యూ అవుతుందంటే మాత్రం, దగ్గు కూడా స్టార్ట్ అయిందంటే మాత్రం డెఫినిట్‌గా కొంచెం జాగ్రత్త మనం తీసుకోవచ్చు. సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో మీకు ఏదైనా మిషన్ ఉంటే అట్‌లీస్ట్ పల్స్ ఆక్సీ పెట్టి చెక్ చేసుకోవడం. రక్తంలో శాతం ఆక్సిజన్ శాతం ఒకవేళ 90, 95 అబోవ్ ఉంటుంది. 93 అబోవ్ వరకు ఉన్నా కూడా ఏం కాదు. బట్ అది సాచురేషన్ అనేది అది 90 చెక్ to చేసుకుంటా 93, ఉండాలి. మీకు 95 నిజంగా ఉన్నా అంత హ్యాపీ. డౌట్ ఉంటే. అది కూడా నేను పైన చెప్పిన రిస్క్ పాపులేషన్. నార్మల్ పాపులేషన్‌కి అసలు రిస్క్ వచ్చే రిస్క్ అవకాశం కూడా లేదు. లేదు. సో సార్ ఇప్పుడు ప్రాబబ్లీ మీరు చెప్పినట్టు చూసుకుంటే గనక ఆల్రెడీ డోసులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా వరకు అవును. వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఎంతో రెసిస్టెన్స్ కొంత అనేది ఉంది. అది లేని వాళ్ళకి కొంచెం రిస్క్. వాళ్ళకి అవును. ఇంట్లో తెలుస్తూ ఉంటుంది కదా! ఇంట్లో ఎవరికైతే అవును. వీక్ ఉన్నారో పర్సన్స్ అని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవును. సార్ ఇవన్నీతో పాటు సగం మంది ఇవన్నీ ప్రాపర్‌గా ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు గతంలో కోవిడ్ టైంలో. అవును. వాళ్ళందరూ గూడా నేను మనం చూసిందే భయంతోనే ఎక్కువ మంది చనిపోయారు. అవును. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అవునమ్మా. యాక్చువల్‌గా మేము నిజామాబాద్‌లో కూడా నేను ఈ గాంధీకి రాకముందు నిజామాబాద్‌లో కోవిడ్ ఆసుపత్రి ఉండేది. మాది హ్మ్. కూడా మాకు ప్రధానంగా ఏందంటే తెలంగాణకి మొట్టమొదట డెల్టా వేవ్ వచ్చింది నిజామాబాద్‌కే. ఎందుకంటే హుహు. మహారాష్ట్రలో పుట్టింది డెల్టా హ్మ్. వేరియంట్ పూణే హ్మ్. హ్మ్. ఆ రహదారి ప్రాంతంలో. ఓకే. ఆ ప్రాంతంలో పుట్టిన ఫస్ట్ కేసెస్ మేమే చవిచూసాం. ఆ ఓకే. టైంలో ఒక ఐసీయూకి నేను ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. హ్మ్. నా దగ్గర ఆ డేటా కూడా మొత్తం మెయింటైన్ చేశాం. హ్మ్. అయితే నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో చాలామంది హ్మ్. చాలా ఓల్డ్ పర్సన్స్ మనం అనుకునే 60 అబోవ్ కాదు 80 హ్మ్. అబోవ్ ఒక పేషెంట్. హ్మ్. సిటీ సివియారిటీ స్కోర్ 25 మాక్సిమం అంటారు ఓకే. జనరల్‌గా. 23 ఉండింది ఆమెకి. హుహు. మరి 80 అబోవ్ అంటే మన లెక్కల్లో అసలు చాలా సీరియస్ అనే పరిస్థితి. మరి అవునవును. అలాంటి ఆమె కూడా ఒక 15, 20 డేస్ హ్మ్. మన ఆసుపత్రిలో ఉండి వెంటిలేటర్ మీద కూడా 15 డేస్ ఉండి రికవర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. మరి అదే తరహాలో ఒక యంగ్ పేషెంట్ హ్మ్. ఆయనకి అంత సివియారిటీ కూడా లేదు. హ్మ్. అంటే మనం 10, 12 12, 13 ఆ రేంజ్‌లో ఉండి హ్మ్. హ్మ్. అప్పుడప్పుడే దగ్గు స్టార్ట్ అయ్యి కొంచెము ఇక సింప్టమ్స్ మనకి తెలిసిపోతుంది. సాచురేషన్ కూడా బిలో అవునవును. 90కి పోతున్నప్పుడు మనం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. సీప్యాప్ అవి పెడతాం. హ్మ్. పెట్టినప్పుడు ఆయన ఆ భయంతో దాన్ని ఉంచుకోలేదు అది. ఆ హుహు. మిషన్‌ని పెట్టుకోకపోవడం వల్ల ఆ గ్యాప్స్ బాగా ఉండేవి. మధ్యలో వాటర్ తాగడానికి హ్మ్. భయంతో తీసేయడము. ఆ ఆక్సిజనేషన్ ప్రాపర్‌గా మెయింటైన్ కాకపోయేది సరికి ట్రీట్మెంట్ ఇంకా సివియర్ అవుతుంది కదా! హైపోక్సియా రక్తంలో ఆక్సిజన్ తగ్గుతూ పోతా ఉంటే డ్యామేజ్ ఇంకా పెరుగుతా ఉంటుంది. అవునవును. సో, దానివల్ల ఆ భయం వల్లనే ఆయన చనిపోయాడు. ఓకే. సో, సో ఆ భయానికి అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటే ఏదో అవుతుంది అనే అనే ఫీలింగ్ భయం. అంటే ఆయనొచ్చి నాకేదో ఉంది లోపల. హ్మ్. ఏదో మిషన్ ఏం లేదు. ఈ మిషన్‌కి ఆక్సిజన్ వస్తది. హ్మ్. నాకు ఏదో ఉంది. నేనేదో అయిపోతానని ముందే ఊహించుకొని, ఆ భయంతోనే పాపం కళ్ళ ముందే చనిపోయాడు. ఒక యంగ్ 35 ఇయర్స్ ఉంటాడేమో. హ్మ్. మరి అలాంటిది చాలా సీరియస్ ఉన్న ఒక 80, 85 ఇయర్స్ ఉన్న ఒక లేడీ. లేడీ బతికింది. హ్మ్. అంటే వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? హ్మ్. భయమే మీరు హ్మ్. చెప్పినట్టు. రైట్. సో, రైట్. కాబట్టి భయాందోళన అనేది మంచిది కాదు. మంచిది కాదు. రైట్. సో క్లియర్‌గా మనకి సార్ చాలా క్లియర్‌గా చెప్పారు. అండ్ ప్రాబబ్లీ మీరు ఈ డబ్ల్యూహెచ్ఓ ఇటువంటి అవును. అఫీషియల్ సైట్స్ కూడా అవును. ఆన్ ద అదర్ సైడ్ మీరు హ్యాండిల్ కూడా అవును. చేస్తూ ఉంటారు కదా అది సార్. ఇంకోటేందంటే అమ్మా డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పుడు అదే చెప్పాను. హ్మ్. కోవిడ్-19 అనే కాకుండా శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి హ్మ్. ఎందుకు వాటికి వెబ్‌సైట్ ఉండాలంటే అవి చాలా రూపాంతరం చెందుతాయి. హ్మ్. జనరల్‌గా ఏందంటే చాలా ఫాస్ట్‌గా. అదే హ్మ్. మీకు టైఫాయిడ్, బ్యాక్టీరియా ఇవన్నీ గూడా కొన్ని సంవత్సరాలు పెడితే ఈ 1 ఇయర్, 2 ఇయర్స్‌కే మ్యుటేషన్స్ వస్తాయి. హ్మ్. సో, హ్మ్. ఈ మ్యుటేషన్స్ అనేవి ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే హ్మ్. ఇప్పుడు మీరు చూసారు గదా! సింగపూర్‌లో ఉన్నది మనకి ప్రమాదకారిగా మారుతుంది. అంటే హ్మ్. ప్రపంచం నలుమూలలకి ప్రమాదకరంగా ఉంటుందని గాబట్టి హ్మ్. సో, ఆ ప్రతి దేశంలో ఏదైతే కేసులొస్తున్నాయో వాళ్ళందరూ శాంపుల్ జీనోమ్ సీక్వెన్సింగ్ జేసి, ఒక కామన్‌ది పెట్టుకున్నారట హ్మ్. ప్లాట్‌ఫార్మ్ హ్మ్. జీఐఎస్-ఏఐడీ అనేది. హ్మ్. హ్మ్. అందులో మనకి ఇన్‌ఫ్లుయెంజా గావచ్చు, కోవిడ్-19 ఇప్పుడు కొత్తగా యాడ్ హ్మ్. జేశారు. సో, వాళ్ళు అందులో పొందుపరచాలి. హ్మ్. సో, దానిని ఎవరైనా చూసుకోవచ్చు. అవును. యాక్సెస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాకు యాక్సెస్ ఉంది హ్మ్. కాబట్టి అందుకనే మన చూస్తారు. వదంతుల్ని నమ్మను నేను కూడా. హ్మ్. హ్మ్. డైరెక్ట్‌గా చూస్తాను. తర్వాత శాంపుల్స్ ఏమేమున్నాయి, సింగపూర్ హ్మ్. వాళ్ళు ఏమిచ్చారు, అవును. అందులో ఏ వేరియంట్స్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ చెప్తారు. సో, ఓకే. దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ఓకే. నిజంగా ఏది రైట్. సార్ అది దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఎవరు చెప్పేది నమ్మాలి, ఒకరు బాగా అవును. సీరియస్ అంటారు, కొంతమంది కాదంటారు అనే అవును. భయంతో ఉన్నారు. సో, నేను అందుకే అఫీషియల్‌గా మీకు అవన్నీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేను అవును. మీ ద్వారా చెప్పిద్దాం అనుకున్నాను. రీసెంట్‌గా ఏదో జస్ట్ వీడియో చేశారు గదా! అని ఒక నార్మల్ సిటిజన్ కామెంట్ పెట్టి ఎక్కడో 15,000 అవును. కేసులు వచ్చాయని చెప్పడం వల్ల అది చూసి చాలామంది నమ్మి అవును. భయపడే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇంకోటమ్మా ఇప్పుడంటే ఒక చిన్న
ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంత జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఎక్స్పర్ట్స్ కావాలి, దాన్ని చదవడం కూడా అంత ఈజీ కాదంటే దానికి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. మీకు MOHW అనే ఒకటి ఉంది భారతదేశానికి, అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన COVID-19. మీకు గూగుల్లో COVID-19 MOHW COVID-19 డాష్ బోర్డ్ అని కొట్టండి, మీకు డైరెక్ట్ గా ఏమేం కేసులు ఉన్నాయో ఈవెన్ సామాన్యుడు కూడా చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. మీరే చూసుకోండి, 164 కేసెస్ ఉన్నట్టు నేను చూపిస్తుంది. సో 164 ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్, బిగ్ నెంబర్. ఈవెన్ సింగపూర్ లో కూడా నేను అదే వెబ్సైట్ లో చూశాను. నాకేం ప్రత్యేకంగా నాకు కూడా పవర్స్ ఏం లేవు. CDA అనే ఒక ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాను. అందులో వాళ్ళు ఎవ్రీ వీక్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్టే చూశాను. రీసెంట్ గా అప్డేట్ చేసిన రిపోర్ట్ సింగపూర్ లో May 6th. సో ఈవెన్ సిటిజన్స్ కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు మీరు అన్నట్టు ఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అందరికీ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ కేస్ నెంబర్స్ అనే కాదు, ఆ నెంబర్స్ చూసి కూడా భయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇక్కడ COVID-19 వస్తుంది అని ఒక భయం ఒక వైపు ఉంది, కానీ గతంలో మీరు ఆల్రెడీ COVID-19 కేసెస్ చాలా చూసారు, మీరే ఇన్ఛార్జ్గా ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే COVID-19 తర్వాత చాలా మార్పులు వచ్చాయి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి షుగర్ రావటం, చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఆన్ ది స్పాట్ కుప్పకూలి చనిపోవడం, అసలు వ్యాక్సిన్స్ వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చాలామంది కూడా భయపడుతూ ఉన్నారు. అసలు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా మారింది? మరి దీన్ని వాళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకొని హెల్తీగా ఎలా ఉండొచ్చు అంటారు? అయితే మంచి ప్రశ్న అడిగానమ్మా. ఎందుకంటే COVID-19 తర్వాత ప్రపంచం చాలా మార్పులు వచ్చినాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్స్లో పరంగా కావచ్చు. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది డెవలప్ అయింది. అంటే ఇంతకుముందు కొంచెం దూరం అన్నా నడిచి ఆఫీస్కి వెళ్ళి జనాలతో చిట్చాట్గా మాట్లాడుకునే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లోనే ఉండి పని చేసుకోవడం వల్ల మనకి కనీసం మాట్లాడుకునే అవకాశం లేదు. అది టెక్నాలజీ పరంగా ఉన్న చేంజ్. రెండోది ఏంటంటే COVID-19 టైంలో ఒక 3-4 ఏళ్ళు మనకి ఎక్సర్సైజ్ కూడా చేయని వాళ్ళు ఉన్నారు. మనకు అంతకుముందు కనీసం వాకింగ్ అవి చేసే వాళ్ళు కూడా ఈ భయంతోనో ఇంకో రూపంలోనో అసలు మినిమం ఎక్సర్సైజ్ చేయడం అనేది బంద్ చేశారు. అది ఒక పద్ధతి. ఇంకోటి ఎడ్యుకేషన్ పరంగా చిన్న విద్యార్థులు చూసినట్లయితే చాలా వరకు మన స్కూల్కి కాలేజ్కి మనం ఎందుకు వెళ్తామో చదువుకోవడంతో పాటు నలుగురితో కలిసినప్పుడు మనకు అవగాహన, ఇదే మీరన్న అపోహలు అన్ని తొలగిపోతాయి, సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అలాంటిదంతా ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి. సో మనకి జనాల ఇంటరాక్షన్ బాగా తగ్గిపోయింది. ఇంకోటి దానివల్ల ఏమైంది, ఏదైతే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో బిఫోర్ కోవిడ్, ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 25% పెరిగినాయి గతంతో పోలిస్తే అనేది చెప్పింది. దానికి ప్రధాన కారణం ఈ ఎడ్యుకేషన్ టైంలో వచ్చినటువంటి మార్పు. సో ఒకవైపు మనకి యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, ఒకవైపు మనకి మన జాబ్ లో కూడా కంపెనీస్ వాళ్ళ కాస్ట్ రిడక్షన్ కావచ్చు, సో అన్ని రకాలుగా కూడా తగ్గిపోయింది. ఇంకోటి చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు. అది చిన్న స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు ఏఐతో ఈవెన్ చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా సో పోయే పరిస్థితి ఉంది. దీంతో ఏమవుతుందనంటే ఒక రకమైన ఆర్థిక పరమైన ఇంబ్యాలెన్స్ కూడా అయింది. కోవిడ్ తర్వాతనే ఇవన్నీ ఎక్కువగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఇవి ఫైనల్ గా ఏ స్ట్రెస్ వచ్చినా ఫైనల్ గా హెల్త్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. సో అది చిన్నారులు కావచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత ఎవరైతే యాక్టివిటీస్ చేయని మధ్య వయసు వాళ్ళు కావచ్చు. సో దీంతో ఏమవుందంటే స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోయి అది ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది నాకు అనిపించినటువంటి ప్రధానమైన మార్పులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్. సార్, ఈ మార్పులతో పాటు కొంతమంది అదర్ హెల్త్ ఇష్యూస్, నేను ఇందాక అన్నట్టు డిప్రెషన్ ఎక్కువగా అవ్వటము, వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే షుగర్ రావటము, లేకపోతే అదర్ హార్ట్ అటాక్ ఇష్యూస్ రావటం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా నిజంగా వ్యాక్సిన్స్ వల్లనే అయ్యాయి అంటారా? అయితే మీరు 1 by 1 వద్దామమ్మా. మీరు ఫస్ట్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడారు. అయితే వ్యాక్సిన్స్ కి దుష్ప్రభావాలు అనేవి ఇది ఈ వ్యాక్సిన్ అనే కాదు, మీరు గతంలో మనకి తయారైన వ్యాక్సిన్స్ ఈవెన్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, మీజిల్స్ కావచ్చు, పోలియో కావచ్చు, చాలా వ్యాక్సిన్స్ లో 1 మిలియన్ జనాభాకి ఒక మనిషి చనిపోయే అవకాశం ఉండేది గతంలో. సో అంటే 10 లక్షల మంది జనాభాకి. అది వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ వేరియేషన్ ఉంది. సో అది కూడా ఏంటంటే మీరు హిస్టరీ తీసుకుంటే ప్రతి వ్యాక్సిన్ తయారీకి మినిమం ఒక 10 నుంచి 15 ఏళ్ళు పట్టేది. అంత పెద్ద ప్రక్రియ అది. సో COVID-19తో ఏమవుందంటే మన టెక్నాలజీ ఎఫెక్ట్ కావచ్చు, ఈవెన్ RNA టెక్నాలజీతో ఒక వ్యాక్సిన్ తయారు చేయడం అదే ప్రపంచంలో మొదటి. సో ఆ వ్యాక్సిన్ అనేది మనం ఆ గడువు కూడా 6 months లోనే తయారు చేశారు మన వాళ్ళు. అదొక పెద్ద మన విప్లవం లాంటిది. సో ఈ వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఒక వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి తీసుకురావాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ ఇది ఎమర్జెన్సీ అప్రూవల్
మెథడ్‌లోనే దీన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజున్న పరిస్థితులకి. కాబట్టి 1,000,000 జనాభా నుంచి ఒక 1,00,000, 2,00,000 జనాభాకి ఒక మరణం కానీ, లేదంటే ఇంకొక మనకి సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో వ్యాక్సిన్స్‌కున్న సేఫ్టీ ప్రొఫైల్ దీనికి కొంత కొద్దిగా తగ్గింది. తక్కువ. అలా అని చెప్పి మరీ ఎక్కువ కాదు. ఒక 10% తగ్గి ఉండొచ్చు. సో, అది వ్యాక్సిన్ సైడ్ నుంచే ఎఫెక్ట్. కానీ వ్యాక్సిన్ మీద చాలా మంది పరిశోధనలు చేశారు. ఇంక్లూడింగ్ మనమే కాకుండా ఈ మన ఐసీఎంఆర్ దేశంలో ఇట్లా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కి ఒక సైట్ ఉంది. ఇవన్నీ గూడా అక్కడ రికార్డ్ చేయాల. సో, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వితిన్ 48 అవర్స్‌లో ఎవరైనా చనిపోతే ఏ కారణం చేతనైనా దాన్ని రిపోర్ట్ చేయాలి. ఓకే. సో, ఆ కేస్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నీ గూడా పరిశోధన చేసి చివరికి వాళ్ళు తేల్చింది ఏందంటే, ఈ సడన్ గుండెపోటు మరణాల మీద చేశారు వాళ్ళు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌లో ఎక్కువగా మనకి బాధ కలిగించేవి గుండెపోటు మరణాలకి దీనికి ఎక్కువగా లింక్ లేదనేది అయితే తేల్చారు. ఓకే. ఓకే. అసలు లేదని కాదు. మీరన్న కాంప్లికేషన్స్ కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు రక్తంలో ఏదైతే మనకి కోవిషీల్డ్ వ్యాక్సిన్, అక్కడున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక దేశంలో బ్లడ్ క్లాట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది వాళ్ళు కూడా చెప్పారు అది నోన్ కాంప్లికేషనే. బట్ మనం అనుకున్న రేంజ్‌లో కాదు. ఒక 5, 6 లక్షల మందికి తీసుకుంటే ఒకళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉంది. యంగ్ ఫీమేల్స్. ఓకే. సో, మనం అది పట్టుకొని దేశం మొత్తానికి అలా అన్నప్పుడు అలా చేయలేము. అది వ్యాక్సిన్ గురించినటువంటి కాంప్లికేషన్. కొన్ని ఉన్నాయి. బట్ అది కామన్ మ్యాన్‌కి వచ్చి అది పెద్దగా ప్రతిదీ దానికే మనం ఆపాదించే పరిస్థితులు కూడా ఏం లేవు. సార్ ఈ వ్యాక్సిన్‌తో పాటు స్టెరాయిడ్స్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని యెస్ అమ్మ. అది అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరల్‌గా ఇది జలుబుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కోవిడ్-19. కానీ గతంలో జలుబుకి మనం స్టెరాయిడ్స్ వాడము. అది మేజర్ డిఫరెన్స్ కోవిడ్‌కి వేరే వాటికి ఏందంటే కోవిడ్-19 సీరియస్ అయితే స్టెరాయిడ్స్ వాడాలి. అదే వేరే జలుబుకి అవసరం లేదు జనరల్‌గా. ఇది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మొట్టమొదట కనిపెట్టింది దీన్ని. సో, ఈ స్టెరాయిడ్ వాడకంతో ఏమవుతుందనంటే కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరగడము, అవి ఉండే అవకాశం ఉంది. ఇంకోటి బ్లాక్ ఫంగస్ కూడా మన డోస్ మించి వాడడము, ఎక్కువ రోజులు వాడడము, అవసరం లేనోళ్ళకి వాడడము. అప్పట్లో బ్లాక్ ఫంగస్ కూడా మనకి వచ్చింది. అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి బాడీలో అందరూ అటాక్ చేస్తారు కదా! అలా ఫంగస్ కూడా అటాక్ చేసింది. షుగర్ ఒకప్పుడు జనరల్‌గా మనం రొటీన్‌గా హాస్పిటల్స్‌కి వెళ్ళమండి. ప్రాబ్లమ్ ఏందంటే చాలా మందికి నేను దగ్గరుండి చూస్తున్నాను. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ లైఫ్ టైమ్‌లో హాస్పిటల్‌కే వెళ్లరు. కోవిడ్‌లో ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌కి వచ్చారు చాలా మంది. అసలు వాళ్ళ రక్త నమూనా అనేది చెక్ చేసుకోవడమే బంద్ చేశారు. అప్పటికప్పుడు వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తేలింది. మన దేశంలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నట్టు ఒక వాళ్ళకి 75% మందికి తెలియదంట. ఆ రోజున బయటపడ్డాయి అవి. ఇంకోటి అదొక స్ట్రెస్‌తో ఇంకా పెరిగుండొచ్చు. స్టెరాయిడ్స్‌తో పెరిగుండొచ్చు. ఇక అన్ని రకాల మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టర్ అని మనం చెప్పలేం. దానివల్ల అది తదనంతరం వాళ్ళు డయాబెటిస్‌గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజు పెరిగిన షుగర్ మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనం జనరలైజ్ చేయలేము. రైట్. అంటే కంప్లీట్‌గా ఏది వ్యాక్సిన్స్ అండ్ స్టెరాయిడ్స్ వల్ల అయితే ఇబ్బంది లేదు. బట్ సార్ ఇక్కడ మనము ఇంతకుముందు కొన్ని డిస్కస్ చేసాం ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే ఓవర్ ఎక్కువగా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఓవర్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరగటం వల్ల కూడా హెల్త్ ఇష్యూ వస్తుందని వింటున్నాం. మనము మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా కూడా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఈ కోవిడ్-19 కన్నా కూడా ఏఎంఆర్ అనే ఒక డిసీజ్ అనేది తర్వాత చాలా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఎందుకు? ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారమ్మా. ఇది మనకే కాదు ప్రపంచానికే ఒక ఉప్పెన ఇది. కోవిడ్-19కి మించిన ఉప్పెన ఇది ఈరోజు. జనాలు అది నిద్రాణంగా వస్తుంది. దీనికి ఏంటంటే ఒకప్పుడు నేను ఢిల్లీలో ఫస్ట్ టైం అనుకుంటా సూపర్ బగ్ అనే ఒక స్టోరీ వచ్చింది మనకి. అంటే సూపర్ బగ్ అనే స్టోరీ ఏంటంటే నార్మల్‌గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చిన్న గడ్డనో ఏదైనా పెడితే మనం యాంటీబయాటిక్ వాడతాం తగ్గిపోతుంది. కానీ ఆ పర్టిక్యులర్ పేషెంట్ మీద మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు. చివరికి చనిపోయాడు. ఆ రోజున మనకి అది ప్రపంచానికి తెలిసింది. యాంటీబయాటిక్స్‌కి పనిచేయని జబ్బులు కూడా ఉంటాయనేది. సో, అది ఎందుకు వచ్చిందనంటే మన దేశంలో ఒక రిపోర్ట్ చెప్పగలిగితే మన దేశంలో కొనేటటువంటి మెడిసిన్స్‌లో సింహభాగం ఓవర్ ద కౌంటరే వాడతాం మనం. ఏదో యూఎస్ లాంటి దేశాల్లో మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్ వాడాలన్నా ఇంకా వేరే మెడిసిన్స్‌కి కన్సల్టేషన్ ఉండాలి. మన దగ్గర ఓవర్ ద కౌంటరే మనం కొన్ని బేసిక్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. అది ఎమాక్సిలిన్ కావచ్చు, యాంపిసిలిన్ కావచ్చు, ఎజిథ్రోమైసిన్ మోస్ట్ కామన్ గా దాని మీద కూడా సర్వే చేశారు. మోస్ట్ కామన్ యాంటీబయాటిక్ యూజ్ డ్యూరింగ్ కోవిడ్-19 అంటే ఎజిథ్రోమైసిన్ అన్నారు. అది చాలా మిస్యూజ్ అవుతున్నాయి అవి. అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా చాలా మంది ఈవెన్ ఒక ప్రముఖ హాస్పిటల్లో కూడా సర్వే చేశారమ్మా. ఈవెన్ అంటే మనం ఇది ఒక సామాన్యుడు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది అది ఇగ్నోరెన్స్ కావచ్చు, అది రూల్స్ ఫాలో కాకపోవడం
చనిపోవడం కావచ్చు ఒక పద్ధతి. ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా సర్వే చేశారు అసలు యాంటీబయాటిక్స్ ఎంత దుర్వినియోగం అవుతున్నాయి. ఒక ప్రముఖ ఆసుపత్రి, అది తెలంగాణలో కావచ్చు కొన్ని చోట్ల, పేరు చెప్పడం భావ్యం కాదు కానీ, అందులో కూడా 60% ఆఫ్ ద పేషెంట్స్ కి అవసరం లేకుండా యాంటీబయాటిక్ పెట్టారు. చాలా ప్రముఖ హాస్పిటల్ అది. అంటే అవేర్నెస్ లేకపోవడం. సో అది సిస్టమ్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద అవగాహన చాలా ఇంపార్టెంట్. సో మనం ఇందాక అనుకున్నట్టు వ్యాక్సిన్ స్టెరాయిడ్స్ వల్ల ఎఫెక్ట్ వచ్చినాయి డెఫినెట్లీ అని అంటే, ఈ అవసరం లేకుండా కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చిన అంటే యాంటీబయాటిక్ అతిగా వాడడం అనేది స్టెరాయిడ్స్ కి ఏం సంబంధం ఉండదు కానీ, దుర్వినియోగం అయ్యే మెడిసిన్స్ లో యాంటీబయాటిక్ ఎక్కువగా దుర్వినియోగం. స్టెరాయిడ్స్ జనరల్ గా కామన్ మ్యాన్ కి ఎవరు వాడరు. కొంత క్వాక్స్ వాడారు COVID-19 టైంలో తమిళనాడు ఆ ప్రాంతంలో క్వాక్స్ ఫేక్ డాక్టర్స్ ఎక్కువగా వాడారు. అప్పుడు దుష్ప్రభావాలు వచ్చినాయి. కానీ రొటీన్ గా మనం హాస్పిటల్లో చేరాక మనం అలాంటివి ఉండవు. కానీ చాలా వరకు ఏమవుతుందంటే డోస్ ఒకటి కరెక్ట్ గా వాడడం, అసలు ఈ పేషెంట్ కి కరెక్ట్ గా వాడాలా లేకపోవా అని తెలియడం, మళ్ళీ ఎన్ని రోజులు వాడాలనేది కూడా తెలియడం. అంటే ఈ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ యాంటీబయాటిక్ రిలేటెడ్. ఓకే, యాంటీబయాటిక్ రిలేటెడ్. అది బాడీలో ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ తర్వాత మనకి ఏ హెల్త్ ఇష్యూ సివియర్ గా వచ్చినా దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే బాడీ దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వదు. అదే సింపుల్ ఏంటంటే అమ్మా, యాంటీబయాటిక్ ఇది నథింగ్ బట్ యాంటీబయాటిక్. జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, లేకపోతే నిమ్మ వచ్చింది అంటే మనం యాంటీబయాటిక్ అంటే ఏంటి, మీరు ఎమాక్సిలిన్, ఎజిథ్రోమైసిన్, ఇంకా చాలా ఉన్నాయి. సో యాంటీబయాటిక్ కి ఒక కోర్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే 4 days, 3 days, 5 days, 7 days, ఇంకా కొంచెం పెద్దదైతే 2 weeks, అది మాక్సిమం. సో యాంటీబయాటిక్ ఏది వాడినా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాడాలా వద్దా అనేది సమస్య వస్తుంది. వాడొద్దంటే వాడొద్దు. వాడిన వారంటే దానికి ఇచ్చిన డ్యూరేషన్ ఏదైతే ఉందో 3 days నుంచి 7 days వరకు కంపల్సరీ అది మీకు తగ్గినా కూడా వాడాల్సిందే. ఇంకోటి డోస్ ఒకటి. చాలా మంది అనుకుంటారు నాకు చిన్న నొప్పే ఉంది, నేను 500 grams బదులు 250 వేసుకుంటా. అట్లా ఉండదు. మీరు వాడాలంటే దానికి సంబంధించిన డ్యూరేషన్ కరెక్ట్ గా వాడాలి, డోసు కరెక్ట్ గా వాడాలి. అప్పుడే మీకు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే రూపంలో ఈ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ డోస్ వేస్తే పనిచేస్తుంది. మీరు మధ్యలోనే ఆపేసినారనుకోండి, ఈ బ్యాక్టీరియా ఈ యొక్క యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ గా తయారయ్యి రేపొద్దున ఇదే మళ్ళీ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. సో అది రెండోసారో మూడోసారో కాకపోవచ్చు, 3rd 4th టైం మీకు ఇంకో నెక్స్ట్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే అది ఫస్ట్ వాడాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. 2 వాడారంటే కరెక్ట్ డోస్ వాడాలి, సంబంధించినటువంటి డ్యూరేషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. రైట్. సో ఒక రకంగా చూసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ ఎంత ఉండాలి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువైనా కూడా ప్రమాదమే. ఇప్పుడు మనకు వస్తున్న ఏఎంఆర్ ఆ ఇమ్యూనిటీకి ఏం సంబంధం ఉండదమ్మా. ఇది యాంటీబయాటిక్ కి ఆ ఇన్ఫెక్షన్ కి మనం దానికి ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంచుకోవాలి ప్రతి పౌరులు కూడా. అది ఎక్సర్సైజ్ కానీ, సరైన డైట్ తీసుకొని, తగినంత నిద్ర, వాటర్ తాగడం, స్ట్రెస్ లైఫ్ కి దూరంగా ఉండడం, ఇవన్నీ ప్రాణాయామ ఇవన్నీ చేస్తే మీకు బేసిక్ గానే స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ సివియారిటీ కావడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మీరు అవన్నిటిని అదుపులో పెట్టుకుంటే మీకు అసలు జబ్బు అనేది రాదు. వచ్చిన తక్కువ ఇంటెన్సిటీతో పోతుంది. జలుబు వచ్చిన లిటిల్ ఇంటెన్సిటీతో పోతుంది. యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరమే ఉండదు చాలా సందర్భాల్లో. అది సార్, అంటే ఒక రకంగా చెప్పాలంటే COVID-19 తర్వాత వస్తున్న సమస్య ఇది. ఎందుకు అని అంటే వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఓవర్ గా ఎక్కువగా థింక్ చేసేసి వాళ్ళు ఓన్ గా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇది కూడా ఒక రకమైన మార్పు వచ్చింది మనకి. అయితే ఇంకోటి, ఒక గుండెపోటు సడన్ గా చనిపోతున్నారు, ఇది కూడా కొంత అవగాహన కల్పించాలి. గుండెపోటుతో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఒక ఫేమస్ హీరో కూడా చనిపోయారు, పునీత్ రాజ్ కుమార్. ఒక మీడియా మిత్రులు కూడా చాలా ఫేమస్ పొజిషన్ లో ఉండి ఒక క్రికెట్ ఆడి ఒక 20-30 runs కొట్టిన తర్వాత అట్లా కూర్చొని కుప్పగొలిపోయారు. వీళ్ళలో చాలా మంది మరణాలు ఎలా జరుగుతున్నాయంటే సడన్ గా యాక్టివిటీస్ చేసి విగరస్ గా చేసిన తర్వాత వాళ్ళు కుప్పగొలిపోతున్నారు. అయితే ఇక్కడ మనం దీనికి చాలా మంది కోవిడ్ కి సంబంధం అంటారు, వ్యాక్సిన్ కి సంబంధం అంటారు. ఇది ఫైనల్ గా తేలింది ఏంటంటే ఈవెన్ మనకి బ్రౌన్ హార్ట్ అనే దాని మీద ఒక మన ఇండియన్ డాక్టర్స్ పరిశోధన చేశారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ మొత్తం వాళ్ళ వాయిస్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ గుండెపోటుకి కోవిడ్ తదనంతర పరిస్థితులకి ఏం సంబంధం లేదు, అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నేను అన్నట్టు మీరు తదనంతర పరిస్థితులు మారిన తర్వాత వచ్చిన వాటి వల్ల కొంచెం పెరిగి ఉండొచ్చు. కానీ దానికి కారణాలు, గుండెపోటు కారణాలకి అది మన జెనెటిక్ కి సంబంధించింది. ఇండియన్స్ కి పర్టికులర్ గా
ఏషియన్స్కి వెస్ట్రన్తో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువ అంట. మనకి వెయిట్ అందుకనే చాలా అదుపులో ఉంచుకోవాలి. మనం ఏది తిన్నా కూడా ఒక లిమిట్ తర్వాత ఫ్యాట్గానే మారుతుంది. అదే వెస్ట్రన్ వాళ్ళకి ప్రోటీన్గా మారితే మనకి ఫ్యాట్గా మారుతుందంట. సో మనకి రిస్క్ జెనెటిక్గా ఎక్కువగా ఉంది ఒకటి. అది వెయిట్ని నడుము చుట్టుకొలతని అదుపులో ఉంచుకోవడము, తర్వాత ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానడము, ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవడము, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో షుగరు పర్టికులర్గా బీపీని ముందే డిటెక్ట్. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్లీ బీపీ అనేది మన దేశంలో 80% మందికి తెలీదు ఆయనకి బీపీ ఉన్నట్టు. కనీసం హాస్పిటల్కే తరచూ వెళ్ళడం. మన దేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్సే ఉన్నాయి, మీరేం ప్రైవేట్కి వెళ్ళక్కర్లేదు. అక్కడ పోయి కనీసం బీపీ, రొటీన్ బ్లడ్ షుగరు అప్పుడప్పుడు కనీసం 6 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏదన్నా ఉంటే ముందే మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పెనుగు ఉప్పెన్నల్ని మనం ముందే పసిగట్టవచ్చు. రైట్. ఇప్పుడు మనకి COVID-19 తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాము. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక్కసారిగా ర్యాపిడ్గా చేంజ్ అయింది, దాన్ని మార్చలేం. బట్ మనం హెల్తీగా ఉండటం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ అనవసరంగా ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఇప్పుడు విన్న మనం అదర్ థింగ్స్ ఏవైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో అవి వాడటం వల్ల కూడా మనకు ప్రమాదమే. నెక్స్ట్ వచ్చే ప్రమాదం COVID-19 కన్నా ఎక్కువగా AMR ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ చేంజెస్ అన్నిటిని గమనించుకొని మన హెల్త్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.